గాంధీ హాస్పిటల్లో ఆమర నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మోతీలాల్ నాయక్ గారికి మన నిరుద్యోగుల తరఫున మద్దతు తెలియజేస్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తామని చెప్పి వాటిని తుంగలో తొక్కడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ స్వయంగా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో గ్రూప్ 1:100 పెంచాలని, దాని తర్వాత గ్రూప్ 2, 3 పేస్లు పెంచుతామని, దాని తర్వాత గురుకుల రీలింగ్విష్మెంట్ మెగా డిఎస్ 25,000 మెగా డిఎస్ ప్రకటిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చడం లేదు. మొన్న ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగుల ధర్నా జరిగిన తర్వాత ఉద్యోగ శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి నిరుద్యోగులకు ఎటువంటి పోస్టులు పెంచము, యథావిధిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పడంతో విద్యార్థుల ఆవేశానికి గురి అయినా ఎక్కడ హింసా మార్గం కుండా వెళ్లకుండా శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మాకు వెంటనే గ్రూప్ 2లో 2,000 పోస్టులు, గ్రూప్ 3లో 3,000 పోస్టులు, 25,000 మెగా డిఎస్సి, గురుకుల రీలింక్విష్మెంట్ గ్రూప్ 1:100 చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ప్రభుత్వం మాకు ఒక విషయం మాకు చెప్పాలి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఆ రోజు ఎలక్షన్లో రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల నిరుద్యోగులు ప్రతి గ్రామంలోకి వెళ్ళి కనిపించిన ప్రతి ఒక్కరి కాళ్ళు మొక్కి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులపైన ఎందుకు ఇంత వివక్ష చేస్తుంది? ఈరోజు నేను ఈ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్స్ అందరినీ ఈ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం సాక్షిగా వాళ్ళకొక సవాలు విసురుతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో నిరుద్యోగుల పాత్ర లేదని సీఎం రేవంత్ రెడ్డి కానీ, తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ, యాదాద్రి భువనగిరి టెంపుల్ అయినా సరే, జూబ్లీ పెద్దమ్మ తల్లి టెంపుల్ పైన సరే వాళ్ళు ప్రమాణం చేసి చెప్పాలి. లేదంటే నిరుద్యోగమైన మేమైనా ప్రభుత్వం అధికారంలోకి రావడంలో మా పాత్ర ఉందని మేమన్నా ప్రమాణం చేస్తామని చెప్తున్నాము. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య అనేది ఒక ప్రభుత్వ సమస్య కాదు, అది రాష్ట్ర ప్రభుత్వ సమస్య. దాన్ని వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాను. ఈరోజు మనం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచినటువంటి వారిని మనం ఓట్లేసి గెలిపించింది వాళ్ళ ఇళ్లలో కూర్చొని వడ్రాలలాగా 2,50,000 జీతం తీసుకోవడానికి కాదు, మన సమస్యలపైన పోరాటం చేయాలి, ప్రభుత్వం దగ్గర కొట్లాడాలని చెప్పి మనం ఓట్లేసి గెలిపించినాం. కానీ ఈరోజు వాళ్ళు కొట్టాలకి ఇంటి దగ్గర కూర్చుంటారని నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం దగ్గర కొట్లాడే చేత కాకపోతే, దమ్ము లేకపోతే వాళ్ళ పదవులకు రిజైన్ చేయండి. పై ఎలక్షన్లో నిరుద్యోగుల సత్యంతో మీకు చూపిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలు కానీ అందరికీ నేను మాట్లాడుతున్నాను. ఈరోజు అగునూరు మురళి కానివ్వండి, కోదండరామ్ సార్ కానివ్వండి, పల్మూరి వెంకట్ కానివ్వండి, మొన్న గెలిచినటువంటి తీన్మార్ ఎమ్మెల్యే కానివ్వండి, వాళ్ళు ముఖ్యంగా రియాజ్ గారు వాళ్ళు గ్రంథాలయ చైర్మన్ వాళ్ళ పదవులకు ఆశపడి నిరుద్యోగులను గాలికి వదిలేసి వాళ్ళు మాట్లాడకుండా ఉండడం నిజంగా చాలా దుర్మార్గమైన సమస్య. ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. మావి కొంచెం కోరికలు కావు, మావి న్యాయబద్ధమైన కోరికలే. ఆ రోజు మీరు ప్రభుత్వం రాకంటే ముందు ఇచ్చినటువంటి హామీలనే మేము ఈరోజు అడుగుతున్నాము. మేము ఇప్పటి వరకు అహింసా మార్గంలోనే, శాంతియుత మార్గంలోనే ప్రకటించుకుంటూ వెళ్ళాము తప్పే. మీరు మా సమస్యను పరిష్కరించకపోతే, మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మేము అహింసా మార్గంలో ఉద్యమం చేస్తుంటే ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ప్రజాభవన్లో మిత్ర అనే ఒక నిరుద్యోగం అమ్మాయి చిన్నారెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నా వాళ్ళ ఇంతవరకు స్పందన లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని 1,200 మంది బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకుంటే మా సమస్యను పరిష్కరించడానికి ఇంకెంతమంది నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకోవాలి? ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ మినిస్టర్లు చెప్పాలి. ఇంకేమైనా మాట్లాడదా? జీవో 46 వెంటనే క్లియర్ చేయాలి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత యువకులు ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో వచ్చి ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో
మీరు ఇక్కడ మీరు గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు మీరు GO46 న్యాయం చేయకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆందోళనకు మీరు ఎలా న్యాయం చేయగలుగుతుంది ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వెంటనే మా సమస్యలు పరిష్కరించండి. మీరు మా పైన కృతజ్ఞతలు ఇచ్చి ఆ సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఆ రోజులలో 1969 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నక్సల్ ఉద్యమం ఏ రకంగా అయిందో, ఒక చదువుకున్నటువంటి నిరుద్యోగులు గ్రాడ్యుయేట్స్ వాళ్ళకు నిరుద్యోగాలు దొరకక వాళ్ళు నక్సలిజం వైపు ఏ రకంగా వెళ్ళారు. ఈ రోజుకు మన సమస్యను పరిష్కరించకపోతే మరో ఉద్యమం జరుగుతుంది. అది నక్సల్ ఉద్యమం అడవుల్లో ఉన్న ఉద్యమం అయితే, ఇది ప్రభుత్వంలో నగరంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఉద్యమం అవుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వం, మీరు స్పందించి మా చర్యలు వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాను. మాట్లాడు. గ్రూప్ 2, 3 పోస్టులు వెంటనే